అందరికీ నమస్కారం. సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్కు స్వాగతం. నా పేరు కంబం సిద్ధారెడ్డి. వీడియోని వీక్షించే ముందు నాదొక విన్నపము. మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. శ్రీ మహావిష్ణువు 10 అవతారాలలో పరశురామ అవతారం ఒకటి. ఈయన భృగు వంశానికి చెందినవాడు. జమదగ్ని మహర్షి, రేణుకాదేవిల కుమారుడు ఈ పరశురాముడు. ఈ జమదగ్ని మహర్షి, రేణుకాదేవిల 5వ కుమారుడు పరశురాముడు. వీరోచిత పరాక్రమం కలిగిన వాడు. భూలోకంలో అధర్మం ఎక్కువై క్షత్రియులు తమ హద్దులను దాటి ప్రజలను హింసించసాగారు. ఈ క్షత్రియులు బ్రాహ్మణులను, సన్యాసులను, సామాన్య ప్రజలపై ఆగ్రహంతో వ్యవహరించసాగారు. వీటన్నిటినీ నియంత్రించడానికి, ధర్మాన్ని మరలా స్థాపించడానికి విష్ణువు తన 6వ అవతారంగా పరశురామునిగా అవతరించాడు. బాల్యం నుండి పరశురాముడు శివభక్తుడు. ఈయనకు ధనుర్విద్యపై ఎక్కువ ఆసక్తి ఉండేది. ఒకరోజు రేణుకాదేవి కుండలో నీరును నింపుటకై అక్కడ సమీపంలోనే ఉన్న నది దగ్గరకు వెళ్ళింది. అక్కడ ఒక గంధర్వుడి ప్రతిబింబం నీటిలో కనిపించింది. అతని రూపాన్ని చూసిన ఆమె మనస్సును నియంత్రించుకోలేకపోయింది. అది జమదగ్ని మహర్షి తపో మహిమతో తెలుసుకున్నాడు. ఆమె మీద ఆగ్రహంతో ఆమెను సంహరించమని తన కుమారులను ఆదేశించాడు. మొదటి 4 కుమారులు ఆయన ఆజ్ఞను పాటించలేదు. 5వ కుమారుడు అయిన పరశురాముడు తన తండ్రి ఆజ్ఞ మేరకు తల్లిని వధించాడు. అప్పుడు జమదగ్ని మహర్షి పరశురాముని వరం కోరుకోమంటాడు. అప్పుడు పరశురాముడు, ఓ పితృదేవ, మా తల్లిని మరలా బ్రతికించు అని కోరగా, వరమును ఇచ్చిన కారణముగా తండ్రి అలాగే చేసదనని రేణుకాదేవిని మరలా బ్రతికిస్తాడు. పరశురాముడు ధనుర్విద్యాభ్యాసం కోసం శివుడి వరం పొందుటకు హిమాలయాలకు వెళ్ళాడు. శివుడి వరం కొరకు చాలా కాలం తపస్సును చేశాడు. ఒకనాడు రాక్షసులు చేసే హింసను భరించలేక దేవతలందరూ రాక్షసుల బారి నుండి తమను రక్షించమని ఆ పరమేశ్వరుడి దగ్గరకు వెళ్ళి కోరతారు. పరశురాముడు చేసే తపస్సును గుర్తించి పరమేశ్వరుడు పరశురామునితో ఇలా అంటాడు, ఓ రామ, నీవు కోరిన వరములను నీకు ప్రసాదించదను. కానీ నీవు నా ఆజ్ఞ మేరకు రాక్షసులను వధించు అని అన్నాడు. అప్పుడు పరశురాముడు, లోకాలకు శుభములను కలిగించువాడా, ఓ పరమేశ్వర, ఇంతటి మహత్కార్యాన్ని నీవు నాకు అప్పచెప్పితివి. ఎటువంటి ఆయుధాలు లేకుండా నేను ఏ విధముగా ఆ అసురులను సంహరించెదను అని అన్నాడు. నీవు ఎటువంటి దిగులు చెందనవసరం లేదు. నా ఆశీస్సులు నీకు ఎల్లవేళలా ఉంటాయి అని ఆ పరమేశ్వరుడు పలుకగా, సరేనని పరశురాముడు రాక్షసులందరినీ వధించి మరలా శివుడి దగ్గరికి వస్తాడు. అప్పుడు పరమేశ్వరుడు, ఓ రామ, నా ఆజ్ఞను పాటించి నీవు అసురులందరినీ వధించితివి. కావున నేను నీకు యుద్ధానికి అవసరమైన ఎన్నో అస్త్రశస్త్రాలను, ఆయుధాలను ప్రసాదిస్తున్నాను అనగా, పరశురాముడు మిక్కిలి సంతోషించి ఆ ఆయుధాలను స్వీకరించాడు. అలా ఆ అస్త్రాలు, ఆయుధాలలో పరశువు అనే ఆయుధం మహాశక్తివంతమైనది. అది గ్రహించినందున ఆయనకు పరశురాముడు అనే పేరు వచ్చినది. ఒకనాడు హేహయ వంశానికి చెందినవాడు, కృతవీరుడి కుమారుడు, సహస్రబాహువు అనే బిరుదును కలిగినట్టివాడు అయిన కార్తవీర్యార్జునుడు వేటకు వెళ్ళి దాహంతో అలిసిపోయి అక్కడి సమీపంలో ఉన్న జమదగ్ని మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. అప్పుడు జమదగ్ని మహర్షి, రేణుకాదేవి అతనికి అతిథి సత్కారం చేశారు. ఓ రాజా, నీవు మా ఆశ్రమానికి అతిథిగా వచ్చితివి. నీవు భోజనం చేసిన తరువాతే వెళ్ళుము అని జమదగ్ని మహర్షి పలుకగా అందుకు అంగీకరించాడు కార్తవీర్యార్జునుడు. వారు వారి దగ్గర ఉన్న సుశీల అను కామధేనువు మహిమతో
రాజుకు రాజు సైన్యానికి రుచికరమైన విందు భోజనం ఏర్పాటు చేశారు. కార్తవీర్యార్జునుడు వాటిని స్వీకరించి కామధేనువును చూసి తన రాజ్యంలో ఈ గోవు ఉంటే బాగుంటుందని జమదగ్నితో ఇలా అన్నాడు: ఓ జమదగ్ని మహర్షి, నీ దగ్గర ఉన్న ఈ కామధేనువు మిక్కిలి మహిమాన్వితమైనది. ఇది నా రాజ్యంలో ఉంటే నాకు, నా రాజ్య ప్రజలకు ఉపయోగపడుతుంది. దీనిని నాకు ఇవ్వుము అని అడుగగా అందుకు జమదగ్ని మహర్షి తిరస్కరించాడు. అప్పుడు కార్తవీర్యార్జునుడు కోపించి ఆ పవిత్రమైన కామధేనువుని బలవంతంగా తీసుకువెళ్ళసాగాడు. జమదగ్ని మహర్షి వెంటపడి వస్తుండగా జమదగ్నిని చంపమని రాజు తన సేనాని అయిన చంద్రగుప్తుని ఆదేశించాడు. రాజు ఆజ్ఞ ప్రకారం చంద్రగుప్తుడు జమదగ్ని మహర్షిని సంహరిస్తాడు. కార్తవీర్యార్జునుడు తన సైన్యంతో ఆ కామధేనువును తన రాజ్యానికి తీసుకువెళ్ళాడు. తన భర్త ఇంకా రాలేదని రేణుకాదేవి ఆ దారిని అనుసరిస్తూ వెళ్ళింది. తన భర్త నేల మీద పడి ప్రాణాలు కోల్పోవడం చూసి రోదిస్తూ 21 సార్లు తన గుండెను బాదుకుంది. ఈ విషయాన్ని తెలుసుకున్న పరశురాముడు తన తల్లి వద్దకు వచ్చి ఇలా అన్నాడు: అమ్మా, నా తండ్రి చావుకు కారణమైన ఈ క్షత్రియరాజుల్ని విడిచిపెట్టను. నీవు నీ భర్త చనిపోవడం చూసి రోదిస్తూ 21 సార్లు గుండెను బాదుకున్నావు. కావున నేను కూడా 21 సార్లు ఈ క్షత్రియరాజులపై దండెత్తుతాను అని తల్లికి మాటిచ్చాడు. తన తండ్రి దేహాన్ని కట్టెలపై పెట్టి దహన సంస్కారాలు చేద్దామని అనుకున్నంతలోనే శుక్ర మహాముని వచ్చి మృత్యుంజయ మంత్రాన్ని జపించి జమదగ్ని మహర్షిని సజీవుణ్ణి చేస్తాడు. అప్పుడు పరశురాముడు శుక్రమహాముని, నా తండ్రిని సజీవుణ్ణి చేసి మాకు ఎంతో మేలు కల్పించితివి, మీకు కృతజ్ఞతలు అని అన్నాడు. ఆ తరువాత పితృదేవ, నేను ఆ కార్తవీర్యార్జున్ని దేశానికి వెళ్ళి వారిని వధించి మన సుశీల అను కామధేనువును తిరిగి తీసుకువస్తాను అని చెప్పి కార్తవీర్యార్జునుని నగరంపై తన శిష్యుడితో కలిసి వెళతాడు. అక్కడ ఘోర యుద్ధం చేసి కార్తవీర్యార్జునుడిని సంహరించి ఆ కామధేనువుని తిరిగి ఆశ్రమానికి తీసుకొస్తాడు. అప్పుడు జమదగ్ని, ఓ పరశురామ, నీవు ఈ పాపములను నివారించుకొనుటకై మహేంద్రగిరికి వెళ్ళి తపస్సును చేయుము అని చెబుతాడు. అప్పుడు పరశురాముడు మహేంద్రగిరికి వెళ్ళి తపస్సు చేయసాగాడు. పరశురాముడు లేనిది తెలుసుకున్న కార్తవీర్యార్జునుడి కుమారుడైన శూరసేనుడు పరశురాముని ఇంటికి వెళ్ళి, మీరు సాహిత్యానికి సంబంధించిన ఏ అంశాలను ఆశిస్తున్నారో తెలియజేస్తే వాటిని వీలైనంత త్వరగా మీకు అందించేందుకు కృషి చేస్తాను. ఈ వీడియో చూసిన సాహితీ ప్రియులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.